చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలిసిన అందరూ పొందుతున్నారు. మానవుని ఎడల దేవుని ప్రేమ అనేటటువంటి విషయంలో రెండో అంశంగా మానవుని రక్షించటంలో దేవుని ప్రేమ, మానవుని రక్షించటంలో దేవుని ప్రేమ అనే విషయాన్ని మనము ఈరోజు ధ్యానం చేద్దాము. మొదటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మానవుని సృష్టించడంలో దేవుని ప్రేమ ఎలా ఉన్నది అంటే అమూల్యమైనది, ఉన్నతమైనటువంటి స్థితిని మనకి అనుగ్రహించడం జరిగింది. అలాంటి స్థితిలో మానవుని సృష్టించిన తర్వాత ఆ మానవుని రక్షించడంలో కూడా దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాము. వాస్తవానికి మనం ఆలోచన చేసినప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు కానీ అలా వదిలేయలేదు. వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీరుస్తుంటారు. వాళ్ళు ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో నుండి బయటికి లాగి వారికి ఒక రక్షణని కల్పిస్తుంటారు. ఇది ఒక సంబంధంగా మనం ఆలోచన చేసినప్పుడు వారి కోసం ముందుగానే అనేకమైనటువంటి స్కీముల ద్వారా ధనాన్ని సమకూర్చుకొని ఇళ్ళు, పొలం, నగ, నట్ర ఇలాంటి అన్నింటినీ సమకూర్చి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నా పిల్లలు రక్షణ లేనటువంటి దిగజారినటువంటి స్థితిలో ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేసి ఆర్థికంగా మనకి సమకూర్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతుంటారు. ఇది భౌతిక సంబంధమైనటువంటి రక్షణ. అంటే మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, మనకున్నటువంటి ఐశ్వర్యము, మనకున్నటువంటి ధనధాన్యములు ఇవన్నీ మనము 60 లేదా 70 సంవత్సరములు బ్రతకడానికి మాత్రమే మన తల్లిదండ్రులు మనకు సమకూర్చినటువంటి రక్షణ. అయితే మహోన్నతుడైనటువంటి దేవుడు అంతకంటే ప్రేమను చూపించి అమూల్యమైనటువంటి రక్షణని మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ రక్షణ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం మరణించిన తర్వాత శాశ్వత కాలము దేవుడితో ఉండడానికి ఆ రక్షణ ఉపయోగపడుతుంది. ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి నేను నడిపించదు, లేదా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నేను నడిపించదు. ఎప్పుడు నిత్యము దేవుని సముఖంలో, దేవుని ప్రేమలో, దేవుని యొక్క స్థితిగతుల్లో ఉండటానికే ఆ ప్రేమ మనకు చూపించారు. అయితే ఆ రక్షణని మనము పొందుకోవాలి. పొందుకోకపోయినట్లయితే దేవుడు మన కోసం చూపిస్తున్నటువంటి ప్రేమ, దేవుడు మన కోసం ఇస్తున్నటువంటి రక్షణ అది నిర్లక్ష్యం అయింది. అది ఉపయోగకరమైనటువంటి స్థితిలో మనకు ఉండదు. కాబట్టి మానవుని సృష్టించడమే కాదు, అతన్ని రక్షించడానికి కూడా ఒక ప్రణాళికని దేవుడు వేశాడు. ఏంటి ఆ ప్రణాళికని మనం ఆలోచన చేసినప్పుడు మొదటి విషయం ఏంటంటే దేవుని కుమారునిగా ఉండకుండా మానవుడు పాపం చేశాడు. దేవుని కుమారుడిగా మానవుడు ఉండకుండా ఏం చేశాడంటే పాపము చేశాడు. మనము ఆలోచన చేసినప్పుడు మొదటి మానవుడైనటువంటి ఆదాముని దేవుడు ఏం చేశాడంటే నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయడము అనుకొని వాళ్ళని తయారు చేశారు. ఆదాము నుండి హవ్వని, అలా ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఆయన ఏం చేసిందంటే దేవుని ప్రేమను కనపరిచాడు. అయితే ఆదాము ఏ నాడైతే దేవుని మాట వినలేదో వెంటనే పాపంలోకి వెళ్ళిపోయాడు. అంటే దేవుని కుమారుడిగా ఉండాల్సినటువంటి ఆదాము, దేవుని యొక్క స్థితిగతుల్లో ఉండాల్సినటువంటి ఆదాము దేవుని మాటని పెడచెవిన పెట్టినప్పుడు, నిర్లక్ష్యం చేసినప్పుడు, ఆ మాటను విడిచిపెట్టినప్పుడు ఆయన సంపాదించుకున్నటువంటిది ఏమిటి అంటే పాపము అనేది మనం అర్థం చేసుకోవాలి. మనము రోమపత్రిక 3వ అధ్యాయము
23వ వచనాన్ని ఆలోచించాలి. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ రోమపత్రికలోని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తూ ఏమని చెప్పారు అంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే, మొదటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరూ ఏం చేశారంటే పాపం చేశారు. అందరూ పాపం చేశారు. ఏ భేదం లేదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళని, లేదా స్వదేశీయులని, విదేశీయులని, లేదా గ్రీస్ దేశస్థులని, లేదా యూదులని, ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమ. ఎలాంటి మహిమ అంటే, ఆయన కుమారుడిగా ఉండాల్సినటువంటి స్థితిని వీళ్ళు ఏం చేశారంటే వదులుకున్నారు. ఆ స్థితిని పోగొట్టుకున్నారు. ఆ స్థితిని పొందలేకపోతున్నారు. ఎందువల్ల పొందలేకపోతున్నారంటే, పాపము అనేటటువంటి ఒకే ఒక్క కారణము చేత వాళ్ళు ఏం చేశారంటే దేవుని కుమారుడిగా ఉండాల్సినటువంటి స్థితి, దేవుడు ఇస్తున్నటువంటి ఆ మహిమను పొందుకునేటటువంటి స్థితిలో మనం లేవు. అంటే పాపము ఎప్పుడైతే చేసినో అప్పుడే దేవునికి మనకి ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోయింది. అంటే ఏ స్థితి అయితే దేవుడి నుండి మనం అందుకుంటామో, ఎలాంటి స్థితి అయితే దేవుడి నుండి పొందుకోవాలనుకుంటామో, అది పాపము చేయటం వల్ల ఏం జరిగిందంటే కట్ అయిపోయింది. అంటే దేవునికి మనకి కట్ అయిపోయింది. ఎలా కట్ అయిపోయింది అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కిందట మొబైల్ ఫోన్స్ లేవు, ఎలాంటి ఫోన్లు లేవు. అప్పుడు ఎలాంటి ఫోన్లు ఉండేవి అంటే, వైర్ ఉన్నటువంటి ఫోన్లు ఉండేవి. వైర్ ఎక్కడైనా కట్ అయిపోతే అసలు సిగ్నల్స్ ఏమి ఉండేవి. మనం మాట్లాడటానికి అవకాశం ఉండేది కాదు, వేరే వాళ్ళు మనకు ఫోన్ చేయడానికి అవకాశం ఉండేది. మళ్ళీ ఆ వైర్ని మళ్ళీ రిపేర్ చేసి, ఎక్కడైతే ఎలకలు కొట్టినాయో, ఎక్కడైతే డ్యామేజ్ అయిందో, ఎక్కడైతే పాడైపోయిందో దాన్ని సరి చేసినప్పుడు మళ్ళీ ఫోన్ ఏమైపోయేదంటే పనిచేసేది. అంటే ఆ వైర్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్ ఏమైపోయిందంటే మనము వేరే వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం కోల్పోయాం. అలానే పాపం ఏం చేసిందంటే దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ కనెక్షన్ని కట్ చేసేసి, ఇక దేవుడికి నీకు సిగ్నల్స్ లేవు. ఎందువల్ల? పాపం. ఈ పాపం చేసి దేవుడి కుమారుడిగా ఉండాల్సినటువంటి నువ్వు, దేవుడి కుమారుడిగా ఉండాల్సినటువంటి నేను, పాపం అనేటటువంటి ఒక్కటి మనల్ని వేరు చేసి, దేవునికి మనకి వేరు చేసింది. అసలు ఈ పాపం అంటే ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, పాపం అనగా ఆజ్ఞను అతిక్రమించడం అనేది రెండో విషయం. రెండో విషయం ఏంటంటే, పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించడం. మనం యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఆలోచించాలి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే పాపం చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళు ఏంటి అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే ఏంటి అంటే, జస్ట్ ఆజ్ఞను అతిక్రమించడం. మనకి ఏ ఆజ్ఞ అయితే ఉందో అది అతిక్రమించడం పాపం. ఈ పాపం వల్ల ఏమొచ్చింది అంటే మరణం వచ్చింది. ఇది రెండో మరణం. ఈ మరణం దేవుడి నుండి మనం ఎడవాల్సింది, మనల్ని సపరేట్ చేసింది. అంటే దేవుడి నుండి లేనటువంటి స్థితిలోకి పంపించేసింది. దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో,
దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ధిక్కరిస్తే లేదా అతిక్రమిస్తే, లోబడకుండా ఉంటే అదే పాపం. సింపుల్. పాపం అంటే మరొకటి ఏదో కాదు, జస్ట్ దేవుడు చెప్పినట్లుగా మనం చేయకూడదు. దేవుడు చెప్పినట్లుగా చేయకూడదు. దేవుడి వాక్యానికి మనం విరుద్ధంగా ప్రవర్తిస్తే అది పాపం. అంటే ఫిజికల్గా ఒక పని చేస్తేనే పాపం అనుకుంటామేమో, కానీ దేవుడు చెప్పినటువంటి మాట మీను అనుకోండి, అది పాపం. దేవుడు ఏదైతే చేయొద్దండో అది చేయకూడదు. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయాలి. ఇక్కడ దేవుడు చేయొద్దన్నది చేసినా, అక్కడ దేవుడు చెయ్యమన్నది చేయకపోయినా పాపం. సింపుల్. ఇక కాబట్టి ఈ పాపం వల్ల ఏమొచ్చిందంటే దేవుడి నుండి మనని ఎడబాసి, అంటే సపరేట్ చేసి విడగొట్టేసి, దేవుడి నుండి మనం విడగొట్టేసి. కాబట్టి పాపము ఆజ్ఞను అతిక్రమించడమే. పాపము మరణాన్ని కొని తెచ్చింది. పాపము దేవుని నుండి మన స్థితిని దూరపరిచింది. ఇక మూడో విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, పాపము ఎప్పుడు చేస్తాడో అప్పుడు హృదయం కఠినమైపోయింది. పాపము ఎప్పుడు చేస్తాడో అప్పుడు హృదయం కఠినమైపోయింది. మనం ఆలోచన చేసినప్పుడు నిర్గమాకాండము 9వ అధ్యాయం దగ్గర పోతాం. నిర్గమాకాండం 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో 34వ వచనాన్ని పరిశీలిద్దాం. అయితే ఫరో వర్షమును, వడగండ్లను, ఉరుములను నిలిచిపోవట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఫరో ఏం చేసిందంటే, అప్పటికే ఒక తెగులు వచ్చేసింది. ఆ తెగులు ఏంటంటే ఉరుములు, వడగండ్లు అనేటటువంటి తెగులు. పెద్ద పెద్ద ఉరుములు, వడగండ్లు. ఆ వడగండ్లు కూడా ఒక్కొక్క వడగండ్లు పడితే అది డైరెక్ట్ తగిలితే అక్కడే చనిపోయేవాడు. కారు మీద పడితే కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇళ్ళ మీద పడితే ఇంటి కప్పు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇంత చిన్న అప్పుడప్పుడు చిన్నవి పడుతుంటాయి. ఆ చిన్న వాటికే మనం తట్టుకోలేము. కానీ ఇక్కడ పెద్ద పెద్ద వడగండ్ల పడ్డాయి. ఆ వడగండ్లు, ఉరుములు ఈ పడిన తర్వాత మోషే ఏం చేసిందంటే ఆపేసింది. వడగండ్ల తెగులు ఆపేసిండు. ఇప్పుడు ఆపేసిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ 9వ అధ్యాయము 34వ వచనం మాట్లాడేది. అప్పుడు చుప్పల్లో ఏం జరుగుతుందంటే, యెహోవా మోషే ద్వారా పలికిన 34వ వచనం. అయితే ఫరో వర్షమును, వడగండ్లను, ఉరుములను విడిచిపోవడం చూసి, అంటే మోషే ఎప్పుడైతే ప్రార్థన చేసిండో, ఎప్పుడైతే దేవుడికి విన్నవించాడో, ఉరుములు ఆగిపోయింది, వడగండ్లు ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది. అప్పుడు అదంతా చూసి ఇప్పుడు ఫరో అతని సేవకులు ఇంకా పాపము చేయొచ్చు తమ హృదయాలు ఏం చేశారంటే కఠినం చేస్తున్నారు. మనం పాపం చేసినాం అనుకో, మన హృదయాలు ఎలా ఉంటాయంటే కఠినం అయిపోయింది. పాపం ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు వారి యొక్క హృదయం అయిపోయిందంటే కఠినం అయిపోయింది. బండరాంటి హృదయం అంటారుగా, ఆ హృదయం ఏం జరిగింది అంటే ఇక జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏమో, జాలి, దయ, కరుణ అలాంటివి ఏమి ఉండవు. పాపం చేసేటటువంటి ప్రతి ఒక్క హృదయం ఎలా ఉంటుంది అంటే కఠినంగా ఉంటుంది. ఏం కాదు అనుకోండి, ఏం అవదలే అనుకోండి. అంటే పెద్ద బాధ అనిపించదు. పాపం చేసినప్పుడు అయ్యో నన్ను దేవుడు క్షమించడేమో, దేవుడి యొక్క భయంకరమైనటువంటి స్థితిలో నుండి నన్ను నెట్టివేయబడతానేమో,
దేవుని యొక్క ప్రేమను నుండి మనం తొలగిపోతామేమో అనేటటువంటి ఆలోచన పాపం చేసేవాడు అనుకుంటారు. సింపుల్గా ఆలోచన చేస్తారు. సింపుల్గా ఆలోచన చేస్తారు. ఏం ఆలోచన చేస్తారంటే అసలు దేవుడు చూస్తున్నాడని, దేవుడు దండిస్తాడని, దేవుడు ప్రేమ నుండి ఎడబాస్తాము అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి తేలికగా పాపం చేస్తుంటారు. దానికి ప్రసంగిలో మాట ఉంది. ప్రసంగి గ్రంథం ఒకసారి చదివితే అందులో ప్రసంగి గ్రంథంలో మాట ఉంది. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువు. 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే దుష్క్రియలు అంటే చట్టక్రియ అంటే పాపం. భాష చెప్పాలంటే పాపము చేసేటటువంటి ప్రతి ఒక్కరూ ఆ పాపానికి తగిన శిక్ష శీఘ్రముగా అంటే వెంటనే కలగకపోవటం చూసి ఏం చేశారంటే వాళ్ళు భయాన్ని విడిచిపెట్టేశారు. దేవుడంటే భయం లేదు, మనుషులంటే భయం లేదు, అసలు ఎవరన్నా భయం లేదు. దేవుని భయం లేనటువంటి వాళ్ళకి అసలు ఎవరి భయం ఉండదు. అసలు దేవుని భయం లేనటువంటి వాళ్ళకి ఎవరి భయం ఉండదు. ఎవరి భయం ఉండదు అని పోలీసు వారికి ఏం చేశారంటే ఒక స్టిక్కర్ ఇచ్చారు. కారణం వాడు కొడతారు కాబట్టి భయపడతాడు, దేవుడు కొట్టాడు కాబట్టి భయపడతాడు. కానీ దేవుడు అంతకంటే శిక్ష చేస్తాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే భయాన్ని విడిచిపెట్టేసి హృదయపూర్వకముగా ఇష్టంతోనే పాపం చేస్తారు. ఇప్పుడు ఆ మనసు ఏమైపోయిందని కఠినం అయిపోయింది. పెద్దగా అసలు భయమే ఉండదు, ఈజీగా ఉండేది. కొంతమంది ఆరాధన మానేస్తే వణికిపోతుంటారు. ఆరాధన మానేసినారు వణికిపోతుంటారు. కొంతమందికి అసలు వణుకులేదు, కూను కూడా ఉండదు. అంటే దేవుని భయం విడిచినటువంటి వాడు కొంతమంది ఉంటారు. ఎందువల్ల అది అంటే మనం పాపం చేసిన వాడు ఈజీగా తెలిసిపోయింది. పాపం చేసినటువంటి వాడు హృదయం కఠినం అయిపోయింది. అప్పటికే ఎంతో శ్రమ, ఎంతో వేదన, ఎంతో ఇబ్బంది ఫరో ఎదుర్కొండు. పెద్ద వడగండ్లు, ఉరుములు, మెరుపులు, వర్షం, ఇవన్నీ అసలు ఆ పరిస్థితి చూసి అమ్మో ఇలా అయితే కష్టం, కాబట్టి ఇశ్రాయేలీలందరినీ వెళ్ళిపట్టాలి, వీడు మా దేశంలో ఉండకూడదని ఫరో ఇది మోషేతో చెప్పాను. కానీ మోషే అవన్నింటినీ ఆపేస్తే వీడు మళ్ళీ కఠినం అయిపోయి మళ్ళీ పాపం చేస్తున్నారు. ఇప్పుడు 10వ అధ్యాయంలో ఏం జరిగింది తెలుసా? 10వ అధ్యాయంలో నిర్గమాకాండం 10వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే మరలా మిడతల తెగులు వచ్చేసి కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను సూచక్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచును. నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక్రియలను నువ్వు నీ కుమారునికి ప్రచురం చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచితినని. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదుటకు వెళ్ళి ఇక మళ్ళీ చెబుతుంటారు. అంటే మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఏం జరిగిందంటే మిడతల తెగులు అనేది వచ్చేసి మిడతల తెగులు నాకు వచ్చింది. నువ్వు నా జనులను పోనీ నొలని ఎడలా ఇదిగో రేపు నేను మిడతలను మీ ప్రాంతంలోనికి రప్పించదను అని చెప్పేశారు. మిడతలు వస్తే ఎంత ప్రమాదం వాళ్ళకి కళ్ళ కట్టినట్టుగా చూపించారు. మిడతలు వస్తే అసలు పచ్చగుండే ఏమీ ఉండదు. అవి పొలాలైనా సరే,
చెట్లైనా సరే, మొక్కలైనా సరే అలా వచ్చి వెళ్ళిపోతే అవి మిడతలు వాళ్తాయి, ఆ పచ్చదనం మొత్తం తినేస్తాయి, వెళ్ళిపోతాయి ఆ ప్రాంతం. అంటే వాళ్ళ హృదయం కఠినం అయిపోయింది. వాళ్ళు ఎంతకీ మారట్లేదు, ఎంతకీ చేయట్లేదు. ఎందుకు అంటే పాపం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కఠినం అయిపోయింది. ఇప్పుడు మన హృదయాలు కూడా కఠినం అయిపోయాయి. బాప్తిసం తీసుకోవాలని అంత ఆసక్తి ఉంది. బాప్తిసం తీసుకున్న అనేక మందిని చూసి మన హృదయం అయిపోయిందండి, కఠినం అయిపోయింది. ఇక 4వ విషయం దగ్గరికి వెళ్ళిపోవాలి. 4వ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పాపం వలన వచ్చు జీతము మరణం. ఎన్నో చదువుకున్నాగా, మళ్ళీ ఒకసారి చదువు. 6వ అధ్యాయము రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువు. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. 6:23. యాలయనగా పాపం వలన వచ్చిన జీతము మరణం, అయితే దేవుని కృపావరమునకు మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఎప్పుడైతే మనం పాపం చేస్తున్నామో పాపం వల్ల వచ్చేటటువంటి జీతం మరణం. ఇక నెక్స్ట్ 5వ విషయానికి వెళ్ళిపోవాలి. అంటే ఇందాక ఆల్రెడీ మనం మరణం నుండి ఆ పాపం వల్ల వచ్చేటటువంటి జీతం మరణం అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేసింది కాబట్టి 5వ విషయం దగ్గరికి మనం వెళ్ళిపోతాం. 5వ విషయం ఏంటంటే పాపములు క్షమించబడాలంటే రక్తము అవసరం. పాపములు క్షమించబడాలంటే ఏం అవసరం అండి? రక్తము అవసరం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం దగ్గరికి మీరు రాగలిగింది. 9వ అధ్యాయము 22వ వచనం చదువు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. అంటే ఈ విషయం ధర్మశాస్త్రంలో చెప్పారు. మనం ఇప్పటికీ ఆలోచన చేసినప్పుడు చాలా చోట్ల చాలామంది పాపాన్ని తీసివేయడానికి ఏం చేసేవాళ్ళు అంటే రక్తాన్ని చిందించేవాడు. అవి పశువుల యొక్కయు, కోడెల యొక్కయు, జంతువుల యొక్కయు, ఇప్పుడు కొంతమంది నరబలులు కూడా అర్పిస్తున్నారు. అంటే రక్తాన్ని చిందిస్తున్నారు. అంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదని సామాన్యంగా చెప్పచ్చు. సామాన్యం అంటే జనరల్గా చెప్పేయచ్చు. అయ్యా రక్తం చిందించకుండా పాప క్షమాపణ అనేది జరగదు అని చెప్పేశారు. కాబట్టి రక్తం అనేది అవసరం. పాపమును క్షమించబడాలి అంటే రక్తం అవసరం. దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ నుండి, దేవుడు ఇచ్చినటువంటి కుమారత్వం నుండి, దేవుడు ఇస్తున్నటువంటి పరలోకం నుండి, దేవుని యొక్క ఆధీనంలో నుండి మనం ఏం చేసినట్టే మొదటిగా పాపం చేసినాం. ఆ పాపమే ఆజ్ఞాతిక్రమం. ఆ పాపం ఎప్పుడైతే మనం చేసినామో ఆ హృదయం కఠినం అయిపోయింది. ఆ పాపం వల్ల వచ్చేటటువంటి జీతమే మరణం. ఇప్పుడు ఆ పాపాలు తీసివేయబడాలంటే సొల్యూషన్ ఒకే ఒకటి. అదేంటి అంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని ఆలోచన చేసినప్పుడు ధర్మశాస్త్రంలోని సమస్త వస్తువులను రక్తం చేతనే శుద్ధి చేయబడదని, రక్తం చిందింపకుండా పాపం జరగదని, పాప క్షమాపణ జరగదని సామాన్యంగా చెప్పేవాడు. ఇప్పుడు యూదుల చట్టం ప్రకారం, యూదుల యొక్క శాస్త్రం ప్రకారం మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని వస్తువులకి పాపం అంటుకుందని, అంటే మా భాషలో ఏంటంటే మైలు పడిని, మలిన పడ్డాయి, తర్వాత అంటరాని వాడు అంటుకున్నటువంటి వస్తువులు. వీటిని ఏం చేసేవాడు అంటే రక్తంతో ప్రోక్షించేవాడు. ఇప్పుడు సమస్త వస్తువులు పరిశుద్ధంగా ఉండాలి అంటే రక్తంతోనే వాడు ఏం చేసేవాడంటే రక్తాన్ని చిందించి వాటి మీద అభిషేకం చేసేవాడు, వాటి మీద చిలకరించేటటువంటి వాడు. వాటి పక్షాన దేవుడికి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. సమస్త వస్తువులను, తర్వాత మన పాపములు, ఇవన్నిటిని తీసివేయడానికి రక్తం అవసరం.
కానీ మనమైతే ఇప్పుడు సింపుల్గా అసలు రక్తం చిందించట్లేదు. రక్తం చిందించకపోతే పాపాలు పోవాలి. మన వస్తువులు కొన్నటువంటి పాపాలు కూడా పోవు. మన వస్తువులు కొన్నటువంటి ఆ మలిని కూడా తొలగిపోదు ధర్మశాస్త్రం ప్రకారం. అయితే రక్తం అవసరం అని చెప్పేశారు. మరి రక్తం అవసరమైనప్పుడు ఆరో విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు జంతువుల రక్తం వలన సాధ్యం కాదు అని తేలిపోయింది. జంతువుల రక్తం వలన సాధ్యం కాదు అని తేలిపోయింది. 10వ అధ్యాయం 4వ వచనం చదువు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. యాదనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయక అసాధ్యం. ఇందాక ఏం చెప్పారు? ధర్మశాస్త్రం ప్రకారం అయితే రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు. కానీ జంతువుల యొక్కయు కోడల యొక్కయు లేదా మేకల యొక్కయు రక్తం పాపాలని తీసివేయదు. మీరు 1వ వచనం చదువుతారు. 10వ అధ్యాయం 1వ వచనాన్ని. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. కనుక ఆ యాజకుడు ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. ఇక్కడ సంపూర్ణ సిద్ధి అంటే ఏంటంటే పాపమును తీసివేయడం. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. అసలు రక్షణ పొందకుండా మీరు ఎన్నిసార్లు బలి అర్పించినప్పటికీ, ఎన్నిసార్లు రక్తాన్ని చిందించినప్పటికీ మీ పాపములు క్షమించబడదు. ధర్మశాస్త్రం ఏమవుతుంది అంటే, ధర్మశాస్త్రం ప్రకారము యాజకుడు ప్రతి ఏటా తనదు కానటువంటి రక్తాన్ని తీసుకొచ్చేసి అనేక మంది ఎదుట ప్రోక్షించి వాళ్ళ పాపము నిమిత్తము అతడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి విన్నవించినప్పటికీ అది సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. కొద్ది కాలం మాత్రమే క్షమించబడి మళ్ళా పాపాలు మళ్ళా 1 year అయిన తర్వాత మళ్ళా ఆ పాపాన్ని కడిగి వేసుకోవాలి. మళ్ళా 1 year అయిన తర్వాత ఆ పాపాన్ని కడిగి వేసుకోవాలి. మళ్ళా 1 year అయిన తర్వాత ఆ పాపాన్ని కడిగి వేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ మనం బ్యాంకులో పెట్టినప్పుడు సంవత్సరం అందులోని ఏం చేయాలి? తిరగరాయాలి. వడ్డీ కట్టి తిరగరాయాలి. ఒకవేళ తిరగరాయకపోతే వడ్డీ మన బంగారం లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం కూడా ప్రతి సంవత్సరం దహనబలులు అర్పించాలి, రక్తాన్ని ప్రోక్షించాలి. రక్తం ప్రోక్షించకుండా వాళ్ళ పాపక్షమాపణ జరగదు. అయితే ఇది సంపూర్ణ స్థితి కలగాలి అంటే ఏం చేయాలి? అయ్యా నేను పాపం చేశాను, నేను ఆదాము వరుసలో నుండి ఆయన చేసినటువంటి పాపం ప్రతి మానవ జాతికి అనుగ్రహించబడి వాళ్ళ కన్నులు తెరవబడి వాళ్ళు మనోనేత్రాలు వెలిగింపబడి వారి యొక్క అంధత్వము గురిడితనంగా మారిపోయి దేవుని మరిచిపోయి వాళ్ళు ఏం చేశారంటే పాపంలోకి వెళ్ళిపోయారు. మరి పాపం తీసేయాలంటే రక్తం అవసరం. రక్తం చిందించకుండా పాపక్షమాపణ జరగదు. అయితే ఈ రక్తము సంపూర్ణ సిద్ధి కలుగజేయట్లేదు. ప్రతి సంవత్సరం చేయాల్సింది, ప్రతి సంవత్సరం అర్పించాల్సింది, ప్రతి సంవత్సరం దేవునికి దహన బలులు అర్పించవలసింది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి అన్నప్పుడు 7వ విషయం ఏంటంటే తన సొంత కుమారుని మనకు అనుగ్రహించింది. తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించింది. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చదువు. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. మూడు చూడు. శరీరమును ననుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు.
దేవుడు ఏం చేసిందంటే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము, అంటే పాపం యొక్క పరిహారం కోసం తన కుమారుడిని ఏం చేసిందంటే పాప శరీర ఆకారంతో ఈ లోకంలో పుట్టింపజేసి అతనికి మీద మన పాపములన్నిటినీ వేసింది. ఎంతమంది చేస్తారు? గురించి అంటే మన కుమారుడిని మనం ఎవరినో ప్రేమించినవాడిని, మనం ఎవరినో మన ప్రేమను వ్యక్తపరుస్తున్నామని వాళ్ళ కోసం మన కుమారుడిని బలిగా ఇస్తున్నాం. బలిగా ఇవ్వలేమా? బలిగా కాకపోయినా మన కుమారుని వేరే వాళ్ళకి సాదుకోవడానికైనా మనం ఇస్తామంటే ఇవ్వలేము. లేదా మన కుమారుడు అనేక మంది కోసం ఉపయోగపడేటటువంటి ఒక సేవకుడిగా తయారవ్వాలి అంటే దానికి ఒప్పుకోవాలి. మన పిల్లలు డాక్టర్ అవ్వాలను, లేదా ఇంజనీర్ అవ్వాలను, లేదా టీచర్ అవ్వాలను, లేదా ఉద్యోగం చేయాలను, సంపాదించాలని, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని, మంచి లగ్జరీ బతకాలని మనం ఆలోచన చేస్తాం. సేవకుడిగా ప్రతి ఇంటికి మావాడు వెళ్ళకూడదు, ప్రతి ఒక్కరి కోసం మావాడు ప్రార్థన చేయకూడదు, వాళ్ళెవరో రక్షణ కోసం మావాడు ప్రసంగాలేంటి, మావాడు ప్రసంగం చేయకూడదు, ఎవరి కోసం మావాడిని నేను సాక్రిఫై చేయలేను అని మనం ఏం చేస్తామంటే దేవుడి సేవకి మన పిల్లలేమో మన పిల్లలు వాళ్ళు సంపాదించాలి. ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటే ఇంకొకడు కెనడాలో ఉండాలి, లేదా అమెరికాలో ఉండాలి, లేదా జర్మనీలో ఉండాలి. ఎందుకంటే గట్టి సంపాదించాలి. ఎక్కడేం సంపాదించడం? ఇక్కడేం సంపాదించలేదు. మరి దేవుని అంటే అనేక మంది రక్షణ కోసం, అనేక మందిని బలపరచడానికి మనమే అంత ఆలోచన చేస్తే, మనమే అలా ఆలోచన చేస్తే మరి మనందరినీ రక్షించడానికి దేవుడు ఏం చేసింది తెలుసా? తన సొంత కుమారుడు ఈ లోకాన్ని పంపించేసి దేవునితో విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం అని ఎంచుకోలేదు యేసుక్రీస్తు వారు. వాళ్ళ ఆయన చెప్పిండు చేసి, వాళ్ళ ఆయన చెప్పిండు ఆయన చేసిండు. దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని పంపడానికి ఆ మాట చెప్పిండు, వెంటనే ఆయన అయితే మన పిల్లలు ఆ మాట అంటారు, రాదమ్మంటే కాదు, సంతకాలు సరుకులమ్మంటే లేదు, ఎక్కులు బట్టి గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వమంటేనే అవి నిజమో కాదా అంటారు. గ్యాస్ పట్టేసింది హాస్పిటల్కి కదా అంటే హాస్పిటల్కి ఎందుకులే అదే తగ్గిందని పిల్లలు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన కోసం మనందరం ఎంతో ఏం చేసిందంటే ఆయన పాప శరీర ఆకారంతో ఈ లోకానికి వచ్చింది. ఆ శరీరంలో మనందరి పాపాలని ఆయనే భరించి, మన విషయ గ్రంథం 53 అయితే మన రోగములను, మన పాపములను, మన అతిక్రమములను ఆయనే చేసుకొని మనందరము ఇక మళ్ళా రక్తం చిందించకూడదని, మనందరము ఇక మళ్ళీ యాకేట బలు అర్పించకూడదని, మనందరము సంపూర్ణ స్థితి పొందాలని ఆయన ఒక్కసారి ఆ కలువరి శరీరం మీద తన శరీరాన్ని అప్పగించడం జరిగింది. అంటే తన సొంత కుమారుని ఏం చేసిందంటే ఇచ్చేసింది. మన పిల్లల్ని ఎవరే పాప, మన పిల్లల్ని ఆరాధనలోనే కూర్చొనియట్లేదు. నేను ఆరాధనకి వెళ్ళి వస్తా, ఇంటికాడు, ఎందుకంటే హాస్టల్లో ఉన్నావుగా, మరి ఇంట్లో రెస్ట్ తీసుకో, లేదా చదువుతున్నావుగా, మళ్ళీ 2 స్కూల్కి వెళ్ళాలిగా, ఇవాళ ఆదివారం రెస్ట్ తీసుకో. ఇది మన ఆలోచన. మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని మనమే కావాలని అవాయిడ్ చేస్తాం. దేవుని దగ్గరికి రానివ్వకుండా మనం ఏం చేస్తామంటే అవాయిడ్ చేస్తాం. ఇక వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి రాలేదు. ఆదివారం వస్తే వాళ్ళ ఆలోచన ఏమనిపిస్తుందంటే వాళ్ళ అమ్మ చెప్పిందిగా, నాన్న నువ్వు హాస్టల్లో ఉన్నావు, ఈ ఒక్క ఆదివారం రెస్ట్ తీసుకో. ఆరాధన పోతే ఏమొచ్చింది?
వస్తే రెస్ట్ ఉండదు కదా, నువ్వు ఆరాధనకి వద్దు, ఇంటికాడ లేదా రేపు నుండి కాలేజీకి వెళ్ళాలి నువ్వు, కాబట్టి ఆరాధనకి అవసరం లేదు, ఈ ఆదివారం రెస్ట్ తీసుకో. ఇప్పుడు రేపు వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేద్దాం తెలుసా, రేపు నుండి ఉద్యోగానికి వెళ్ళాలి, ఆదివారం రెస్ట్ తీసుకోవాలి, ఆదివారం రెస్ట్ తీసుకోవాలనుకొని వాడు ఆరాధనకి రాడు. వాడు రాడు, వాళ్ళ భార్య అయితే ఆరాధనలో రావాలి. అదే నా పాయింట్. ఇలా మారిపోతుంది. అంటే ఆడవాళ్ళు ఆరాధనకు రావాలి, మగవాళ్ళ ఆరాధనకి వచ్చే పని లేదు అని వాళ్ళు ఆలోచన చేస్తారు. కొంతమంది అయితే ఇక ఆదివారమే విజయవాడ రెస్టారెంట్కి వెళ్తుంటారు, ఆదివారమే వైజాగ్ టూర్ అనుకుంటారు, ఆదివారమే హైదరాబాద్ దాకా వస్తుంటారు. కాదు, ఇప్పుడు రోడ్లు కూడా వేశారు, మంచి రోడ్లు వేశారు. 4 గంటలే వెళ్తున్నారండి హైదరాబాద్. ఇక్కడ తిరుగులో స్టార్ట్ అయితే ఆ రోడ్డు మీద ఎక్కితే 4 గంటల్లో హైదరాబాద్ కొట్టేస్తున్నారు. అంటే ఎంత లగ్జరీగా మనం బ్రతుకుతున్నాం. ఎందుకు అంటే దేవుడి కోసం, దేవుడి స్థితి కోసం, లేదా దేవుడి కోసం ఉపయోగపడేటటువంటి భాగ్యాన్ని మన పిల్లలకి ఇవ్వట్లేదు. కానీ యేసుక్రీస్తు వారు అయితే ఆయన ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, లేదా సర్వ సంపదల మీద అధిపతి. ఆయన పరలోకంలో దేవుడి కుడిపాదస్తుడు. నాన్న రెస్ట్ తీసుకోమని ఎవరు సలహా ఇవ్వలేదు. వాళ్ళ అంటే తండ్రి పంపించిండు, ఆయన వెంటనే ఈ లోకానికి వచ్చిండు. ఆయన ఎలాంటి స్థితిలోనంటే సరిగ్గా కడుపు నిండా అన్నం తిన్నటువంటి పరిస్థితుల్లో లేనటువంటి స్థితిలో ఆయన బలి అర్పించేటప్పుడు కేవలం గువ్వలను మాత్రమే బలిగా అర్పించేటటువంటి సగటు సామాన్యమైనటువంటి కుటుంబం ఆయన బ్రతికింది. 30 సంవత్సరాల వరకు వాళ్ళ నాన్న నుండి ఆ నాన్న చేసేటటువంటి ప్రతి పని ఆయన చేసి, సమాజ మందిరం వచ్చింది అంటే శనివారం వచ్చింది అంటే సమాజ మందిరానికి వెళ్ళేసి ఆయన నేర్చుకోండి. 12 సంవత్సరాలు కలిగినటువంటి ఆ పిల్లవాడు శాస్త్రుల్ని పరిశ్రమని అడిగేటటువంటి ప్రశ్నలు చూస్తే ఆశ్చర్యపోయారు. మన పిల్లలు బీటెక్ అయినా అడగినటువంటి ప్రశ్నలు, మన పిల్లలు డాక్టర్ అయినా అడగినటువంటి ప్రశ్నలు, మన పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న కనీసం బైబిల్ పుస్తకాలు పేరు తెలియనటువంటి స్థితిలో మన పిల్లలు ఉన్నారు. కానీ ఆయన అలా లేవు. 12 సంవత్సరాలు అంటే మ్యాక్సిమం ఆ పిల్లవాడు 7th 6th క్లాస్ చదివేటటువంటి పిల్లవాడు. ప్రశ్నలు అడిగితే ఎవరు ఆశ్చర్యపోయారు తెలుసా? శాస్త్రులు పరిస్థితులు ఆశ్చర్యపోయారు. ఇంత జ్ఞానం, ఇంత పాండిత్యం ఈ పిల్లవాడికి. ఇతను వడ్లవాడి పిల్లవాడు కాదు, ఇతను యేసేపు కాదు, వీళ్ళ తల్లి మరే కాదా, ఇతను తండ్రి యేసేపు కాదా, వీళ్ళ అన్నలు మనతో లేరా అని అడిగారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారిని మనందరం ప్రేమ కోసం, మనందరిని చూపించేటటువంటి దేవుని ప్రేమ కోసం ఆయన ఇచ్చేసింది. ఆ ప్రేమ మనం పొందుకుంటున్నాం కదా, ఆ ప్రేమ మనం పొందుకుంటున్నాం. అలా మనం కూడా ఉండాలి అనేది ఆలోచన. సరే, ఇంకా ముందుకెళ్ళిపోదాం. 8వ విషయం ఏంటంటే క్రీస్తు మన కొరకు శిలువ మీద మరణించాడు. క్రీస్తు మన కొరకు శిలువ మీద మరణించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ఈ సమయంలో. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోడు. చాలు. మరి ఆయన ఆకారమందు మనుషునిగా కనబడ్డం, మనుషునిగా కనబడ్డం, కానీ ఎలా ఉందంటే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించు. ఆ శిలువ మరణం కూడా ఎలా ఉంటుందంటే, మనం కథామయుడు దయ్యమయుడు చూసేటప్పుడు అతని పక్కనే, అంటే యేసుక్రీస్తు వారి పక్కనే ఇద్దరికి శిలువ వేస్తారు. వాళ్ళని జస్ట్ తాళతోనే పెట్టేస్తారు. కానీ యేసుప్రభులు మాత్రానికి అరిచేతుల్లో, అరికాలలో మేకులు తిప్పుతారు. ఇప్పటికీ ఉన్నాయంట ఆ మేకులు. ఒక్కొక్క మేకు 6 అంగుళాలు ఉన్నాయంట. 6 అంగుళాల మేకులు. అవి ఎలాంటి మేకులు అంటే, ఒకప్పుడు ఎడ్ల బండ్లకి ఆ చక్రాలకు వేసేటటువంటి ఆ సేవలు ఉంటాయి, అలాంటి మేకులు అంట. అలాంటి మేకులు
భరించింది. ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన కంటే ముందే తాళతో కట్టినటువంటి ఇద్దరు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఉదయం 9ంటికి సిలువ వేస్తే మధ్యాహ్నం 3 వరకు ఆయన సిలువ మీద ఉన్నారు. అంటే ఎన్ని గంటలు, అంత పేషెంట్, అంటే అంత ఓపిక ఆయనకు అవసరం అయింది. ఇదంతా ఎందుకంటే మనందరము రక్షించబడాలని, ఆయన అలానే వేలాడిపోయింది. ఆయన 3 తర్వాత చనిపోతే ఆయన్ని 5ంటికి ఏం చేశారంటే అమరాను మీద నుండి కింద దింపి 6 లోపులోనే సమాధి కార్యక్రమం చేసేసారు. 6 దాటితే వాళ్ళు అదే సబ్బా దినంలోకి ప్రవేశిస్తారు. ఆ విశ్రాంతి దినమున ఎవరు ఏ పని చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజే 6 గంటల లోపులోనే సమాధి చేసేసారు. అంటే ఆయన అంత మరణ వేదనని అనుభవించింది. ఎందుకు అంటే పాప క్షమాపణ జరగాలి. 9వ విషయం ఆలోచించాము. క్రీస్తు రక్తము ద్వారానే, 9వ వచనం కాదు 9వ పాయింట్, క్రీస్తు రక్తము ద్వారానే మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఎలా చేయబడుతుందంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని ఆలోచించాము. 14వ వచనం, 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యులకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయు. చాలామంది అనుకుంటారు అలా బాప్తిస్మంలోని మన తొట్లో అలా ముంచంలోని మనం పైకి వేస్తున్నాం, ఏదో అద్భుతం జరిగిద్ది అనుకుంటారు, ఏదో ఆశ్చర్యం జరిగిద్ది అనుకుంటారు, ఏదో వింతలు జరిగిద్ది అనుకుంటారు. అంటే మనం వెంటనే మారిపోతాం అనుకుంటారు. కానీ ఎలా ఉంచిన వాడు అలానే వస్తారు. కానీ జరిగేది ఏం తెలుసా? పాప శరీర ఆకారంతో ఉన్నటువంటి మనం, అంటే శరీరం కాదు ఆత్మ, అది చనిపోయి మరలా పైకి లేచింది. ఇప్పుడు ఏం జరిగిందంటే క్రీస్తు రక్తం ద్వారా నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడానికి ఇప్పుడు మీ మనస్సాక్షి దయ్యం అది శుద్ధి చేయబడి, అంటే మన మనసు శుద్ధి చేయబడి. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు పరిశుద్ధులు, బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు నిష్కలంకులు, వాళ్ళు కలంకం లేనటువంటి వాళ్ళు ముడతైనను మచ్చైనను మరేది లేనటువంటి వాళ్ళు. ఎలా జరిగింది అంటే క్రీస్తు రక్తం ద్వారా వాళ్ళ మనస్సాక్షి శుద్ధి చేయబడి. ఈ శుద్ధి చేయబడిన తర్వాత మళ్ళా పాపానికి కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని దేవుడు 5 విషయాలు చెప్పాడు. ఒకరి 5 విషయాలు మనం చేయకపోతే మన బాప్తిసం సరైనది కాదు. మనం 5 విషయాల్లో లేకపోతే ఆ బాప్తిసం చల్లదు. మనం 5 విషయాల్లోని నమ్మకంగా లేకపోతే ఆ బాప్తిసం నిష్ప్రయోజనం. 1, దేవుని వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత విశ్వాసం కలగాలి. విశ్వాసం కలిగిన తర్వాత మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత క్రీస్తును ఒప్పుకోవాలి. క్రీస్తును ఒప్పుకున్న తర్వాత బాప్తిసం పొందాలి. ఇక బాప్తిసం పొందినప్పుడు మన మనస్సాక్షి శుద్ధి చేయబడింది. అప్పటికే మనం ఆ దిశగా ప్రయాణం చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే పాపం అనేది చేయాలి. ఏదో ఇప్పుడే బాప్తిసం ఇచ్చారనుకో, రక్షణ కలిగింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆ దిశగా ప్రయాణం చేయాలి. అంటే మనం వాక్యం విన్న అనుభవం ఉండదు, దాని మీద నమ్మకం ఉండదు. నమ్మకం ఎప్పుడు ఉండదు అంటే శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్పుడు మనకి నమ్మకం ఏ కోసైనా ఉండదు. నిజంగా దేవుడు ఉంటే ఇలానే జరిగిద్దా? దేవుడు ఉంటే అలానే జరిగిద్దా? దేవుడు లేడు కాబట్టే ఇది కేవలం ఒక
కనికట్టులాగా చేస్తున్నారే తప్ప దేవుడు లేడు అనేటటువంటి అర్థమంగా మనం వెళ్ళిపోతాం. అంటే దేవుడి మీద, ఆ వాక్యం మీద విశ్వాసం లేదు మనకి. శ్రమలు వచ్చినప్పుడే, అంటే మనం యాకోబు పత్రిక చదువుతాం, ఒకసారి చదువు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. ఇప్పుడు శోధన వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే టెస్ట్ జరిగింది. టెస్ట్ అంటే పరీక్ష జరిగింది. పరీక్షలు లేవనుకోండి, పిల్లలు చదవరు తెలుసా? అందరినీ పాస్ చేశారనుకో, ఎవరు చదవరు. అందరినీ పాస్ చేశారు. 10th పాస్ చేశారు, ఇంటర్ పాస్ చేశారు, డిగ్రీ పాస్ చేశారు. మనం మెడికల్లో కూడా పాస్ అయ్యాం, మనం డాక్టర్లో కూడా పాస్ అయ్యాం. మనకి ఏమీ రాదు. మన స్టెతస్కోప్ ఇచ్చారు, 2 కత్తెరలు ఇచ్చారు. ఎక్కడ కొయ్యాలో తెలియదు, ఎలా కుట్లు వేయాలో తెలియదు, అయినా మనం డాక్టర్. ఎందుకంటే మనం పాస్. ఎందుకంటే పరీక్షలు లేవు, చదువుకుంటే వెళ్ళిపోయి డిగ్రీ దాకా అయిపోయింది. తర్వాత మనం ఎంబీబీఎస్ చేసినాం, అన్ని సంవత్సరాలు చదివాం, కానీ ఏ రోజు పరీక్ష రాయలేదు. మనం పాస్ ఆఫ్ అయ్యేదో తెలియదు మనకు అన్నీ నేర్పారు, నేర్చుకున్నామని మనం అనుకుంటాం. మనకి ఇప్పుడు హాస్పిటల్ అవి చెప్పారు, రోజుకు ఒకటి చచ్చిపోతాం. అర్థం కాదు, మనకి సంఖ్య పెరుగుతుంది, అర్థం కావట్లేదు. ఏం జరిగింది అంటే మనకి తెలియదు. అంటే పరీక్షలు పెడితేనే తెలిసింది. ఒక సబ్జెక్ట్ నీకు వచ్చిందా రాలేదా పరీక్షలు పెడితేనే తెలిసింది. పరీక్ష లేదనుకోండి తెలియదు. కాబట్టి పరీక్షలు అనేది అవసరం. ఈ అవసరాన్ని దేవుడు గుర్తించేసేసినంటే శ్రమను పంపిస్తాం మా వైపు. వీడు నిజంగా కలిగితేనే దేవుని దగ్గరకు వస్తున్నారా? నాకైతే కలిగితేనే దేవుని దగ్గరికి రావాలనిపించింది. మనకు కలిసి వస్తేనే దేవుని దగ్గరికి రావాలనిపించింది. మనకి ఏం కలిసి శ్రమలు వస్తే రాబోదు కాదు. ఇప్పుడు ఆ మనసు దేవుడు టెస్ట్ చేయాలి. నానా విధములైనటువంటి శ్రమలన్నింటినీ మన వైపు పంపించి నిజంగా నిలబడతడా లేదా, శ్రమలు వచ్చినప్పుడు ఉండడా లేదా అని ఆలోచన చేసి ఏం చేసిందంటే దేవుడు శ్రమలని పంపించేసిండు. రకరకాల శ్రమలు వచ్చేసి ఇప్పుడు మన విశ్వాసం కాపాడుకుంటున్నామా లేదు, మన విశ్వాసం ఉంటున్నామా లేదా? నిజంగా శ్రమలు వస్తే ఉండమండి, ఖచ్చితంగా ఉండి. కానీ ఎప్పుడైతే మనస్సాక్షి అన్నిటిని వచ్చుకొని శుద్ధి చేయబడింది, అంటే విశ్వాసంలోని వృద్ధి చెందను, వినటిలో వృద్ధి చెందను, మారు మనసు కూడా కలిగిను, ఒప్పుకొను, బాప్తిస్మం పొందెను, ఇప్పుడు ఆ దిశగా ప్రయాణం చేస్తాను. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడే చూసుకుంటండి అనేటటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు అదే విశ్వాసం మనం ఏం చేస్తుందంటే రక్షణలోనికి నడిపించింది, మనని రక్షణ స్థితిలో ఉంచింది. ఒక వలయాకారంలోని మనల్ని ఉంచి మన చుట్టూ దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ వలయాన్ని అమర్స్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ 5 విషయాల్లో మనం ఫెయిల్ అయిపోయామో ఆటోమేటిక్గా ఏం జరిగిందంటే పాపంలో పడిపోతాం. ఆరాధన అంటే అంత సీరియస్గా తీసుకో, ప్రార్థన అంటే అంత సీరియస్గా తీసుకో, దేవుడు అన్నది అంత సీరియస్గా తీసుకో. ఏదైనా కలిసి వస్తే మాత్రానికి జస్ట్ దేవుని మీద భక్తి చూపిస్తాం, దేవుని మీద అప్రేమ చూపిస్తాం, దేవా నువ్వు అన్నావు లేకపోతే నాకు ఇది చేసేవాడు కాదు అని ఒక సాక్షి పెట్టేసి ఒక మీటింగ్ పెట్టేసేవాడు కాదు. మళ్ళీ సమస్య రాగానే అది దేవుడే లేడు అనేటటువంటి విశ్వాసం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే క్రీస్తు రక్తం ద్వారా మనస్సాక్షి శుద్ధి చేయబడింది. ఇక తర్వాత 10వ విషయం ఏంటంటే బాప్తిసం పొంది పాపములను కడుక్కోవాలి. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం దగ్గర మనం 22వ అధ్యాయం అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో 16వ వచనం, కనుక నువ్వు తడవు చేయటం ఎందుకు
లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపముని కడిగి వేసుకోమని చెప్పాడు. ఇప్పుడు అననీయ పౌలు చెబుతాడు. ఇది 9వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు పౌలు 22వ అధ్యాయంలోని అగ్రిప్పరాజు ఎదుట ఆయన చెబుతాడు. అంటే ఆ సర్వ సమాజం ఎదుట చెబుతాడు. ఎవరు చెబుతానంటే ఇంకో అననీయ అనేటువంటి వ్యక్తి నాకు ఈ విషయాన్ని చెప్పాడు. ఏమైనా విషయం చెప్పాడు? కడుగును తడుగు చేయడం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపమును కడిగి వేసుకో అని చెప్పేసి. అంటే ఎప్పుడు కడిగి వేసుకుంటారు? బాప్తిసం పొందినప్పుడు కడిగి వేసుకుంటారు. ఇప్పటిదాకా పాపపు స్థితిలో ఉన్నటువంటి మనం, ఇప్పటిదాకా దేవుడి ప్రేమ నుండి ఎడవాల్సినటువంటి మనము ఇప్పుడు దేవుడి ప్రేమలోనికి, ఆ రక్షణ వలయంలోనికి రావాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? ఇక తడువు చేయకూడదు. తడువు అంటే ఆలస్యం చేయకూడదు. మనకి సమాచారం వినబడింది, మనం ఏం చేయాలి అంటే తడువు చేయకూడదు. తడువు చేయకుండా ఏం చేయాలి అంటే వెంటనే లేచి ఆయన నామములో ప్రార్థన చేసి వెంటనే బాప్తిసం పొందాలి. ఇప్పుడు బాప్తిసం పొందడం వల్ల ఏం జరుగుతుందంటే మన పాపములు కడిగి వేయబడి, అవి మన పాపాలు శరీరానికి కలుగుతున్నాయా ఆత్మ కలుగుతున్నాయా అంటే శరీరానికే అంతే. మన పాపములు ఆత్మ కలుగుతాయి, శరీరానికి అన్నట్లేదు. ఆ ఆత్మ శుద్ధి చేయబడాలి అంటే మనం బాప్తిసం పొందాలి. అయితే ఆ పాపాన్ని ఎక్కువగా చేసినప్పుడు మనం ఏం జరిగిందంటే శరీరం డ్యామేజ్ అయిపోయింది, శరీరం క్షీణించిపోయింది. మన పాపాలు బాగా చేస్తామంటే ఏం జరిగిందంటే ఈ శరీరం క్షీణించిపోయి మనం త్వరగానే చనిపోతాం. ఏ గ్రంథంలో నీ వేళ నీ ఆయుష్ కంటే ముందు చనిపోదేవు అనేటటువంటి ప్రశ్న అర్థం. అంటే ఎందుకంటే పాపం ద్వారానే మనం విస్తారమైనటువంటి రోగాలను సమకూర్చుకొని పని చేస్తామంటే చనిపోవడానికి అవకాశం ఉంది. అయితే నేనేం చెబుతానంటే దేవుని ప్రేమ ఎలాంటిది అంటే మనం రక్షించడానికి ఒక ప్రణాళిక వేసింది. ఆ ప్రణాళికలో యేసుక్రీస్తు వారిని పంపించి ఆయన మన పాపములన్నింటినీ ఆయన మీద వేసుకొని ఆయన పాప శరీర ఆకారంతో శిలువ మీద మరణం పొంది ఇప్పుడు ఆ రక్తం ఏం చేస్తుందంటే మన శుద్ధి చేస్తుంది, మన మనస్సాక్షి శుద్ధి చేస్తుంది. ఇక మనం తడువు చేయడం ఆలస్యం చేయకుండా లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది పాపాన్ని కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కోవటం అనేది ఎవరి పని వారు చేయాలి. అందుకే రోమపత్రిక 16 అధ్యాయం 15-16 వచనాలు ఏమని చెబుతున్నారంటే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఒక్క నిమిషం, మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలంటే సువార్త ప్రకటించాలి. ఆనాడు యోహాను ఏం చేసిందంటే బాప్తిసం ఇచ్చి యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అని ప్రకటించింది. ఇదే సువార్త. యోహాను ఏం ప్రకటించిందంటే పరలోక రాజ్యము సమీపించి ఉంది, మీరు మారు మనసు పొందండి అని అందరినీ ప్రకటించాడు. వాళ్ళందరూ లైన్లో కట్టారు యోర్దాను నది దగ్గర. అయ్యే ఏం చేయాలి అంటే యోర్దాను నదిలో బాప్తిసం అంటారు. ఇదే బాప్తిసం మారు మనసు నిమిత్తమైనటువంటి బాప్తిసం పొంది ఆయన అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ప్రకటించడం మొదలుపెట్టారు. ఇంకో పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరు మారు మనసు పొందండి ఆయన ప్రకటించాడు. ఆయన ఎవరికి నీ బాప్తిసం ఇవ్వడు కానీ చెప్పాడు మీరు బాప్తిసం పొందుదు. ఎలా? పరిశుద్ధాత్మలో అగ్ని బాప్తిసం మీరు పొందుతురు అని చెప్పాడు. ఇప్పుడు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆత్మ దిగి వచ్చి వాడు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది వారి ద్వారా 3000 మంది బాప్తిసం ఇచ్చారు. వీళ్ళందరికీ వాళ్ళు ప్రకటించింది ఏమిటి అంటే మీరు సిలువ వేయబడి యేసే ప్రభుగాను క్రీస్తుగాను ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మృతుల్లోకంలో లేడు, తిరిగి లేచాడు, సజీవుడిగా ఉండడు. మీరు కూడా అలానే ఉండాలంటే బాప్తిసం పొందాలి, మీ పాపాన్ని కడిగి వేసుకోవాలి అని మనం సర్వలోకానికి ప్రకటించాలి. మనకు అవకాశం ఉన్నంత వరకు మనం సువార్తను ప్రకటించాలి. అలా ప్రకటించినప్పుడు
ఇప్పుడు 16 వచ్చింది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ముందే చెప్తాడు, నువ్వు నమ్మి బాప్తిసం పొందితే నువ్వు రక్షింపబడతావు, నువ్వు నమ్మకపోతే ఒకవేళ నేను నమ్మకుండానే బాప్తిసం పొందితే రక్షింపబడుతున్నా. ప్రశ్న, నాకు నమ్మకం లేదండి, మా అమ్మ పొద్దాక ప్రార్థన 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 అంది, బలవంతంగా బాప్తిసం ఇచ్చింది. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుని ప్రేమ అంటే నమ్మకం లేదు, దేవుని స్థితి అంటే నమ్మకం లేదు. ఇప్పుడు మా అమ్మ బాప్తిసం ఇచ్చింది, ఇప్పుడు ఆ బాప్తిసం చెల్లిందే చాలు చాలు చాలు. నమ్మి బాప్తిసం పొందితేనే రక్షణ, నువ్వు నమ్మకుండా బాప్తిసం పొందితే అది రక్షణ కాదు. వాళ్ళకేం జరిగింది తెలుసా? శిక్ష. కాబట్టి నమ్మి బాప్తిసం పొందాలి. ఇప్పుడు మనం మారాలి. అయ్యా నేను పాపిని, నేను నీ బిడ్డగా స్వీకరించబడాలి, ఇంకో దానికోసం నీ మాటలు వింటున్నా, దీని మీద నాకు నమ్మకం విశ్వాసం, ఇవన్నీ మనగా చేస్తేనే మనకు రక్షణ. అంతేగాని మన తాత విశ్వాసం మనకు రాదు. ఆయన పొలం మనకు వచ్చింది అనుకోండి, ఆయన చనిపోయిన తర్వాత మనం వారసత్వంగా ఆయన ఆస్తి మనం పొందుకోవచ్చు, కానీ ఆయన విశ్వాసాన్ని పొందుకోలేదు. మా తాత సేవకుడండి, 10 సంఘాలు నడిపించాడు, కాబట్టి నేను కూడా సేవకుడినేనండి, నేను బాప్తిసం పొందడం సరిపోయింది అనుకుంటే సరిపోయింది. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళే రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష పెడతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమ మానవ ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమలో ఇప్పుడు రక్షణ పొందడానికి కూడా దేవుడు ఏం చేసిందంటే ఒక ప్రణాళిక వేసిండు. ఇప్పుడు ఆ రక్షణ ప్రణాళికలో మనం ఉంటే ఆ ప్రేమను అందుకోండి. ఒక నువ్వు లేకపోతే ఆయన ప్రేమ చూపిస్తూనే ఉంటాడు, కానీ ఆ ప్రేమను మనం అందుకోలేదు. అందరికీ మనం